క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. దేవుని వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి అంటున్నాడు. అంటే దొరకని కాలం ఒకటి ఉందా అని అంటే ఉంది. అంటే ఆయన మాయమైపోతాడా, ఆయన కనిపించడా అని అంటే కాదు. నువ్వు నేను ఉండం. అంటే మనిషికి భూమి మీద ఉండగానే సమయం అది దాటిపోతే ఆ మనిషికి ఇక అవకాశం లేదు. అంటే యెహోవా దొరుకు కాలముందే, మీకు దొరుకు కాలముందే ఆయనను వెతకుడి అని అంటే ఈ లోకయాత్ర ముగించేలోపే ఆయన వెతకండి. ఈ లోకయాత్ర ముగించిన తర్వాత నువ్వు వెతుకుదామన్నా దొరకడు. ఎందుకంటే ఇంకప్పుడు నువ్వు గ్రౌండ్ రియాలిటీస్లోకి వచ్చేస్తావు. అప్పుడు నువ్వు ఎంత బతిమలాడుకున్నా ప్రయోజనం లేదు. మనకి ధనవంతుడు లాజరు కథ తెలుసు. ధనవంతుడు పాతాళంలో ఉండి యాతన పడి అప్పుడు అడుగుతుంటాడు, తండ్రివైన అబ్రహామా, వాళ్ళను పంపించు, వీళ్ళని పంపించు. అక్కడ ఇంకొక మాట కూడా అంటాడు, నాకు ఇంకా కొంతమంది సహోదరులు ఉన్నారు, వారు ఇట్లాగే విచ్చలవిడిగా నాకులాగే ఎట్లా పడితే అట్లా జీవించారు, ఎవరినైనా పంపించరాదా ఇక్కడి నుంచి, వాళ్ళన్న మారుతారు అని అడుగుతాడు. ముందు తన కోసం అడుగుతాడు, లాజర్ని పంపించు అని. కుదరదంటాడు. ఆ తర్వాత వాళ్ళ తమ్ముళ్ళ కోసం, వాళ్ళ సహోదరుల కోసం అడుగుతాడు. 27వ వచనం 16వ అధ్యాయం లోకాసు వార్తలో, తండ్రి ఎలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నేను వేడుకొనుచున్నానను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వినవలనని ఆయనతో చెప్పగా, తండ్రి అట్టాగనద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుతారని చెప్పాను. అందుకు అతడు, మోషేయు ప్రవక్తలు చెప్పిన వాటి వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినని వారు నమ్మరని అతనితో చెప్పాను. సరే, సో ఒకడు చనిపోయిన తర్వాత వాడు విశ్వ ప్రయత్నాలు చేసినా వాడు బతకడం అంటే ఇన్ ద సెన్స్ మారడం. దేవుడు దొరకడం. నువ్వెంత బతిలాడుకున్నా. ఒక ఆయన చాలాసార్లు చెప్పినట్టు, ఒక ఆయన చనిపోయిన సమాధి దగ్గరికి వెళ్ళి, అంటే చనిపోయిన ఆయన్ను సమాధి చేస్తూ, అయ్యా ఈయన బతికుండగా నీకు నచ్చినట్టుగా జీవించలేదు, మరి ఈ చనిపోయిన ఆయన కొరకు నేను ప్రార్థన చేస్తున్నా, దయతో జ్ఞాపకం చేసుకొని నీ రాజ్యంలో చేసుకో అంటున్నాడు. నువ్వు అడిగేదేంటి ఆయన కోసం? ఇదిగో వాడు అడిగాడుగా ఇక్కడ,
చచ్చిపోయిన తర్వాత ఇంక లేదురా అబ్బాయి అంటున్నాడు. ఒకడి కోసం ఒకడు బతికిలాడటం లేదు. రెండోది చనిపోయిన తర్వాత ఇంకా ఆడికి ఏ ప్రయోజనం లేదు. అందుకే బ్రతికుండగానే యెహోవా దొరుకు కాలం అదే. నువ్వు బ్రతికున్న రోజే, నీ బ్రతికున్నంత వరకే యెహోవా నీకు దొరికే కాలం. ఇప్పుడు వెతుకు. ఎందుకు వెతకాలి? అదిగో లాజరు ధనవంతుడున్న ఉగ్రత నుండి తప్పించుకోవటానికి, నిత్య యాతన నుండి తప్పించుకోవటానికి, నిత్య నరకం నుండి తప్పించుకోనకండి. యేసయ్య అన్నాడు, ప్రయాసపడి భారము మోయేవారులారా నా యొద్దకు రండి. ఎప్పుడు? బ్రతికుండగానే. ఇదే ఇందా మనం చదువుకున్న 55వ అధ్యాయం ప్రారంభంలో కూడా, దప్పికొన వారులారా నీళ్ళ యొద్దకు రండి. నీళ్లు క్రీస్తు, జీవము. నీళ్లలో జీవముంది, క్రీస్తులో జీవముంది. క్రీస్తు నిన్ను బ్రతికిస్తాడు. నువ్వు చనిపోయిన తర్వాత బ్రతుకుతావు. ప్రభు అంటాడు యోహాను సువార్త, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఈ రెండు మాటలను అర్థం చేసుకోగలిగితే అర్థం చేసుకోండి. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచాలి, అది వాక్యసారం. అది తెలుసుకోవాలని మనం చేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.